బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లీటర్ పెట్రోల్ డీజిల్ పై సగటున ₹3 పెంచుతూ శుక్రవారం నాడు ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ పెంపు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇక లీటర్ పెట్రోల్ డీజిల్ ధర ₹10 వరకు పెరుగుతుందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు ఒకేసారి లేదా 2-3 వారాల్లో దశల వారీగానే ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్, చెప్పండి. రీసెంట్ గా అంటే నిన్న పెట్రోల్ డీజిల్ పైన ₹3 పైగా పెరిగిపోవడంతో ఇప్పటికే వినియోగదారులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల మిగతా ఈ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద పడుతుంది. అన్ని నిత్యావసర సరుకుల ధరలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు హై కాస్ట్ అయిపోయాయి. సో ధరలు అన్నిటికీ ప్రజలు షాక్ అవుతున్న పరిస్థితి. అయితే ఇది ఇలా ఉంటే మరొక 10 రోజుల్లో అంటే మరొక 2-3 వారాల్లో లీటర్ పెట్రోల్ పైన ₹10 పెంచే అవకాశం ఉందని కూడా ప్రజెంట్ అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి పెద్ద మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ₹3 పెంచి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. సో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే ఎన్డీఏ సర్కార్ని రకరకాలుగా విమర్శిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర లీటర్కి సంబంధించి ₹10 వరకు పెరుగుతుందని కూడా ప్రపంచంగా ఉన్నటువంటి గ్లోబల్ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ పెంపు 2-3 వారాల్లో దశల వారీగా కానీ లేదంటే ఒకేసారి ఉండొచ్చని కూడా చెప్తున్నారు. అంటే రాబోతున్న ఇంకొక 21 రోజుల్లో ఈ ₹10 అంటే దశల వారీగా అంటే క్రమంగా ₹3 తర్వాత ₹4 అలా పెంచుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒకేసారి ₹10 పెంచే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. సో పశ్చిమాసియాలో నెలకొన్న భౌలిక రాజకీయమైనటువంటి ఉద్రిక్తతలు వీటన్నిటి వల్ల ఇంధన సరఫరాలో ఉన్నటువంటి అసమతుల్యత కారణంగా కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.